నాకు మే 1వ తారీఖు అనగానే ఇప్పుడు ఏప్రిల్ ఆఖరి చివరి వారంలోనూ 2-3 పుస్తకాలు చదువుకోవడం అలవాటు అయిపోయింది. ప్రధానంగా మే 1వ తారీఖున 3 ప్రధానమైన అంశాలు భారతదేశంలో జరిగినాయి. సంవత్సరాలు వేరు అనుకోండి. మే 1వ తారీఖుని స్వామీజీ వివేకానంద స్వామి రామకృష్ణ మిషన్ ప్రారంభించడం కోసం ఒక మీటింగ్ పెట్టుకుని దానికి లక్ష్యాలు నిర్ణయించి చేశారు. ఆ తర్వాత 5వ తారీఖున మరో మీటింగ్, 9వ తారీఖున రిజిస్ట్రేషన్ జరిగింది. అది అంతర్జాతీయంగా విలువైనటువంటి భారతదేశం యొక్క కంట్రిబ్యూషన్ కాగా, రెండోది కాశీనాథ్ నాగేశ్వరపతులు గారు కూడా మే 1నే పుట్టారు. ఆయన మహానుభావుడు, విశ్వదాత, దేశోద్ధారక. ఆయన ఇల్లు నిత్యం దానాలతో ధర్మాలతోనూ విజయవాడలో ఉంటూ ఉండేది. ఆయన ఆంధ్రపత్రిక స్థాపించారు, భారతి స్థాపించారు. అమృతాంజనం అనేటువంటి దాంతో వచ్చిన ఆదాయంతో ఇది కార్యక్రమాలన్నీ చేసుకున్నాం. అతను రెండో. మూడో అతను నాకు చాలా ఉత్సాహంగా చదువుతాను, ఎందుకంటే బలరాజ్ సహాని హిందీ యాక్టర్, లెజెండరీ యాక్టర్ హిందీ ఫీల్డ్. ఆయన 2 MA చదువుకున్నాడు, చాలా గొప్పవాడు. శాంతినికేతన్లో కొంతకాలం ఉన్నాడు, మహాత్మా గాంధీతో కొంతకాలం వాళ్ళ అర్ధాశ్రమంలో ఉన్నాడు. వార్ టైం కరెస్పాండెంట్ BBC చేశాడు. తర్వాత సినిమా రంగంలోకి వచ్చింది. సినిమా రంగంలో అద్భుతమైనటువంటి సామాన్యుని జీవితానికి సంబంధించిన విషయాల్లో సినిమాలు యాక్ట్ చేశాడు. ఆనాటి ప్రసిద్ధ డైరెక్టర్ బిమల్ రాయ్ ధోబిగా జమీన్ అని ఒక సినిమా తీశాడు. బిమల్ రాయ్ గురించి ఒక ప్రస్తావన చేయాలి. బిమల్ రాయ్ని సన్మానం చేద్దామని కలకత్తాలో ఓ సంస్థ పిలిస్తే అందరూ వచ్చారు. ధోబిగా జమీన్ ఇలా చేశారు, బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు, అది చేశారు, అందరూ ఉపన్యాసాలు అయిపోయారు. బిమల్ రాయ్ మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటారట. ఏమిటని? నేను చెప్పవలసిందంతా సినిమాలు చెప్పాను కదా, నాకు ఇంకేం లేదండి ఆలోచిస్తా. అంత బ్రీఫ్గా మాట్లాడడం అనేటువంటిది నాకు చెయ్యాలని ఉంది, కానీ నేను చెయ్యలేను అని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో కాన్వకేషన్ అడ్రస్కి బలరాజ్ సహాని పిలుస్తారు. ఇప్పుడు 1972 ప్రాంతంలో. నేను ఆ అడ్రస్ని నాకు మా బాబు పంపించేశాను, ఆయన అడ్రస్. ఆ బలరాజ్ సహాన్ని పిలిచేసరికండి ఢిల్లీలో ఉండే మేధావులు అందరూ సినిమా అని పిలవడమా, కాన్వకేషన్ అడ్రస్సా, ఏమిటి వేద పరిస్థితులు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఆయన మహానుభావుడు, ఆయన చెప్తాడు, ఈ ధోబిగా జమీన్ అనేటువంటి తీసేటప్పుడు ఇట్ వాజ్ సింపుల్ బట్ టేస్ట్ఫుల్ సెరమనీ. మెనీ గుడ్ స్పీచెస్ వర్ మేడ్, బట్ లిసనర్స్ వర్ వెయిటింగ్ anxiously to hear Bimal Rai. We were all sitting on the floor and I was next to Bimal Da. I could see that as his turn approached, he became increasingly nervous and restless. And when his turn came, with folded hands, he said, "Whatever I have to say, I said it in my films. I have nothing more to say." అలా పిలుస్తారు. అంటే ఉపన్యాసం సినిమా తీసాను అని చెప్పకుండా అదే పరిస్థితిలో మరో చోట అదే ఆ కాన్వకేషన్ లెటర్స్లోనే బలరాజ్ సహాని ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తారు. ఏంటంటే, I was going by bus from Rawalpindi to Kashmir with my family to enjoy the summer vacation. Halfway through, we were halted because long stretches of road had been swept away by the landslide caused by the rain and in the previous night. We joined the lawn views of the buses, the lorries, the cars, but impatiently we waited for hours together. It was a difficult job for the PWD to do something. So that day we waited for 2 days.
One morning, a overseer declared that railway was open, but the green flag was waved for the drivers. But nobody was daring to go. No driver was willing to be the first one to cross. Then, that day, an Englishman came and asked, what is the reason? Then he was dying. He is sitting all by himself. He was a bit surprised to see so many parked vehicles and crowd there. I was rather conspicuous, wearing my smart jacket. I told him the whole story. And you know what happened? He went immediately laughed, but blew the horn and went straight away crossing the road. అక్కడ అంటాడు ఈయన, దట్ డే ఐ సా విత్ మై ఓన్ ఐస్ ది డిఫరెన్సెస్ ఇన్ యాటిట్యూడ్స్ బిట్వీన్ ఎ మ్యాన్ బ్రాట్ అప్ ఇన్ ఎ ఫ్రీ కంట్రీ and a man brought up in a enslaved one. A free man has the power to think, decide, and act for himself. But a slave loses his power. He always borrows his thinking from others, wavers in his wisdom, and more often than not, only takes the trodden path. అలాగే చెప్పుకొస్తాడు కాంపిటీషన్ అడ్రస్ ఇంత బాగుంటుంది. సరే, నేను ఇంకో విషయం అక్కడ చెప్పాలి కదా, దోబిగా జమీన్ గురించి. ఈ దోబిగా జమీన్ యాక్ట్ చేసేటప్పుడు ఒక రైతు, ఆ రైతుకి 2 సెంట్లు భూమి. ఆ 2 సెంట్ల భూమి ఒక అవసరం నిమిత్తం ఆయన ఏం చేస్తాడంటే ఒక జమీందారికి తాకట్టు పెడతాడు. తాకట్టు పెట్టాక ఆ బాకీ తీర్చడానికి రిక్షా తొక్కుతూ వస్తాడు. రిక్షా తొక్కుతూ ఉండడం, ఆ రోజు ఆదాయం తీసుకెళ్ళడం, అందులో కొంత భాగం ఇవ్వడం, ఇస్తే సరేలే ఇది వడ్డీ కింద అయ్యేటట్టు ఉండదు. కానీ ఎప్పుడూ కూడా అసలులో అది పోయింది, తగ్గింది అనేప్పుడు జమీందారు చెప్పడం. ఆ విధంగా ఆ రెండు ఉన్న బీగా జమీన్ ఆ భూమిని ఆ జమీందారు తీసుకోవడం అనేటువంటిది కథ దోబీగా జమీన్ అనే సినిమా. దాన్ని బిమల్ రాయ్ అనేటువంటి అతను తీశాడు. అది తీసేటప్పుడు బలరాజ్ సహాని సిన్సియారిటీ చెప్తున్నా ఏంటని, మిల్క్ కాలనీకి వెళ్ళేవారు అక్కడ బాంబేలో. అక్కడ మిల్క్ రైతులందరూ ఉండేవారు, పాల రైతులందరూ ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితం బట్టలు కట్టుకునే విధానం ప్రాక్టీస్ చేస్తే గావంతా బుర్రకు గావంతా కట్టుకోవడం ప్రాక్టీస్ చేసి, తర్వాత రిక్షా తొక్కాలి అనేటువంటి దాని మీద కలకత్తా వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. కలకత్తాలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పాపం ఒక నెక్స్ట్ ఇంకా వాళ్ళు టేకప్ చేస్తారని సరికి అలాగా దిగాలుగా రిక్షాలో కూర్చోవడం చేస్తారు. చేస్తున్నప్పుడు అక్కడికి ఒక మనిషి వస్తాడు, ఓ రైతు, ఒక రిక్షా వాళ్ళ. I was confused and bewildered, actually depressed. I sat down in my rickshaw. Soon enough, a middle-aged rickshaw puller who had been watching the tamasha from a distance came to me. He was very much resembled the writer of Jogeshwar, but was very weak in health and with a shaking. What is going on here, Babu? He asked. A film is being shot. Are you taking part in that? And I said, yes. What is your part? Then, thinking that my mind would be diverted sometime, by talking to him, I started narrating the story of the film. అప్పుడు ఆ ఫిల్మ్ చెప్పుతున్నప్పుడు ఆ రైతు విన్నాక, ఓహో ఇది నా కథే నాయన, ఇది నా కథే అని కళ్ళని నీళ్ళు పెట్టుకుంటాడు. అప్పుడు బాలరాజ్ సహాని మోస్ట్ యాక్టివ్గా నేచురల్గా యాక్ట్ చేసి దోబిగా జమీన్లో ఈ కుడ్ సక్సీడ్. అది చాలా అద్భుతమైనటువంటిది. అందుకే బేసిక్ రూల్ ఏమిటంటే, సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు బేసిక్ రూల్ ఆఫ్ యాక్టింగ్ హ్యాడ్ కమ్ మై వే సడన్లీ, నాట్ ఫ్రమ్ ఎనీ బుక్ బట్ ఫ్రమ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ది మోర్ కంప్లీట్లీ ది యాక్టర్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ and the role he has to play, the more successful he will be. When Arjun in the Mahabharata was going to show his arrow, he fixed his gaze only at the eye of the bird అని అంటాడు. అంటే దోబిగా జమీన్ అనేటువంటి సక్సెస్ఫుల్ అవటానికి మమేకం అవడం అనేటువంటి ప్రధానం.
అలాగే తన కుమారుడు ప్రసాద్ కోట్తో కూడా ఒక సినిమా యాక్ట్ చేసినప్పుడు అలాగే చెప్తాడు. అంతేకా అక్కడ బాలరోత్సాహాన్ని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఏకాగ్రత, చేసే పనిలో ఉండేటువంటి నిబద్ధత. చాలా ఆయన చాలా ఇష్టమైనటువంటి ఇవన్నీ. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా తమ్ముడు పరీక్ష అడుగుతాడు ఒకసారి, అన్న బల్లాసహాని మీద పుస్తకం అతనే రాస్తాడు అనుకోండి, అతను భీషం సహాని అని. ఆయన అడుగుతాడు, అన్న నువ్వు ఒక మాట ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ఒక మాట నువ్వు పేదకు వస్తుందో ఈ విషయం చెప్పదు అని ఇంట్లో చెప్తాడు. తమ్ముడు వద్దు వద్దు, నువ్వు దిగజార్చుకోవద్దు, నన్ను దిగజార్చవద్దు అని. అందుకు అతని గురించి అలా చదువుతూ ఉంటాను, మీతో వాళ్ళు పంచుకోవడం అది సరదా, అదేం లేదు.